హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి 5 crores బడ్జెట్తో తీస్తే ఏకంగా 120 crores పైగా వసూలు సాధించిన సూ ఫ్రమ్ సో మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ నెల 9th నుంచి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. జేపీ తుమినాడ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ మొదట కన్నడలో రిలీజ్ అయి ఆకట్టుకుంది. తర్వాత తెలుగులోనూ విడుదల కాక మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంది. హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఘాటీ మూవీ తొలి రోజులో 5.33 crores గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్ టాక్ రావడంతో తక్కువ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. అనుష్క నటించిన రుద్రమాదేవి తొలి రోజు 12 crores, బాగుమతి సినిమా 11 crores రాబట్టాయి. వాటితో కంపేర్ చేస్తే ఈ వసూలు తక్కువేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దుబాయ్ లో జరిగిన సైమా వేడుకల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ తమ అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఎల్లప్పుడూ ప్రేమ గుర్తింపు అందించినందుకు సైమాకి ధన్యవాదాలన్నారు. వరుసగా 3 అవార్డులు గెలుచుకోవడం సంతోషంగా ఉంది అని చెప్పారు. డైరెక్టర్ సుకుమార్, పుష్ప టెక్నీషియన్స్, నిర్మాతలు, చిత్ర బృందం వల్లే ఇది సాధ్యమైంది అని బన్నీ రాసుకొచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కాంబినేషన్ లో పుష్ప 3 మూవీ ఖచ్చితంగా ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ తెలిపారు. సైమా అవార్డుల వేడుకల్లో యాంకర్ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కాగా సుకుమార్ అప్డేట్ తో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అభిమాన హీరో మరోసారి పుష్పగా తెరపై చూసుకోవచ్చని సంబరపడుతున్నారు. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. జగపతి బాబు టాక్ షోలో సందీప్ రెడ్డి వంగ, రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు. ప్రభాస్ స్పిరిట్ మూవీకి 70% బీజిఎం పూర్తయిందని, రన్ టైం 3 hours లోనే ఉంటుందని చెప్పారు. తన దృష్టిలో ఇప్పటికీ బాహుబలి 2 ఇంటర్వెల్ మహాద్భుతమని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ తన గురువు లాంటి వారని, ఆయన మూవీస్ నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. సత్య మూవీ 60 సార్లు చూసుంటా అని సందీప్ తెలిపారు. రాజమౌళి సందీప్ లో ఎవర్ ఫేవరెట్ డైరెక్టర్ అని అడగక రామ్ గోపాల్ వర్మ సందీప్ పేరు చెప్పారు. దుబాయ్ లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ సైమా వేడుకల్లో హీరోయిన్ మీనాక్షి చౌదరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. తన అందం, హుందాతనంతో రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే అందరి చూపు ఆమె పైనే ఉంది. ఈ వేడుకల్లో వైట్ డిజైనర్ వేర్ లో ఉన్న మీనాక్షి వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లక్కీ భాస్కర్ చిత్రంలో ఆమె అద్భుత నటనకు గాను ఉత్తమ నటి క్రిటిక్స్ అవార్డు అందుకున్నారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.